ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం, జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. ఎవడైనా తన సోదరుని భార్యను చేర్చుకోవడం తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేశాడు. వాళ్లకు పిల్లలు ఉండరు. నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులైతే ఆ దేశం మిమ్మల్ని వెళ్ళగొట్టదు. ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ళగొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్ళు అలాంటి పాపాలన్నీ చేశారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్ళు జీవించినట్లు మీరు జీవించకండి. వాళ్ళ దేశం మీది అవుతుంది అని నేను మీతో చెప్పాను. వాళ్ళ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నాను. ఇతరుల కంటే మిమ్మల్ని నేను వేరుగా చూసుకున్నాను. కనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువుల కంటే వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే మీరు వేరుగా చూసుకోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేల మీద పాకే వాటిలో దేన్ని మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా చేశాను. నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేశాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా ఉండాలి. ఎందుచేతనంటే నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి. కర్ణపిశాసి, సోదె చెప్పేవారు, మగవాడు గాని స్త్రీ గాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపివేయాలి. వాళ్ళు శిక్షింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.